శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఛానల్ని చూస్తున్నటువంటి వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మరీ కోరుకుంటున్నాం. 24 మే నుంచి 30 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో కుజుడు, వృషభంలో రవి బుధులు, మిథునంలో గురు శుక్రులు, సింహరాశిలో చంద్రకేతువులు, కుంభరాశిలో రాహువు, అలాగే శని గారు వచ్చేసి మీనరాశిలో. ఇలా ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క సంచారము మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది, చంద్రుని యొక్క సంచారము తులారాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూస్తే, రవి బుధుల యొక్క స్థితి సంచారము వృషభ రాశిలో ఉంటూ బుధ ఆదిత్య యోగాన్ని సూచిస్తూ ఉన్నది. ఇది అన్ని రాశుల వారికి మంచి యోగాన్ని ఫలితాన్నే ఇస్తుంది. ఇక గురు శుక్రుల గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే గురు శుక్రులు ఇద్దరు కూడా శుభగ్రహాలే అవుతూ ఉన్న కారణం చేత, ఇద్దరు గురువులే అవుతూ ఉన్న కారణం చేత ఇక్కడ అన్నీ కూడా శుభయోగాలు ఉంటాయి. ముఖ్యంగా ధన యోగాలు ప్రబలంగా ఉంటాయి. అది ఏ ఏ రాశులకి ఉన్నాయి అనేది మనము రాశులు చెప్పుకునేటప్పుడు తెలియచెప్పుకుందాము. అలాగే చంద్రకేతువుల యొక్క పరిస్థితి సింహ రాశిలో అనుకూలమైన ఫలితాలనే ఇస్తూ ఉంటుంది. ఇద్దరు మిత్ర గ్రహాలే అవుతూ ఉన్న కారణం చేత. అయితే ఈ కలయిక కొంచెం అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఎవరిని తొందరగా నమ్మేటటువంటి పరిస్థితి ఉండదు. అయితే ప్రతి రాశి వారు కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించడం ఎక్కువగా. మనం ఏమన్నా ఎదుటివారి మీద తప్పుగా అభిప్రాయాన్ని పెట్టుకున్నామా, వీరు మంచి చెప్తున్నారు కదా, దీని గురించి కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుందాము, ఇలా సానుకూలమైనటువంటి స్పందనలో ఉండండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ఇక దృష్టుల విషయానికి వస్తే, శనిగారి యొక్క తృతీయ దృష్టి రవి బుధుల మీద సంచారం చేస్తూ ఉంది. ఇది వైద్య విద్యార్థులకి కానీ, అలాగే డాక్టర్స్కి కానీ, వైద్య విద్యలో ఉన్నటువంటి విద్య, వ్యాపార, ఉద్యోగ, వ్యవహార రంగాలలో ఏ రంగంలో ఉన్న వారికైనా చాలా చాలా బాగుంటుంది. దీనితో పాటుగా ఏదైనా చర్మ వ్యాధుల్ని సూచిస్తూ ఉంటుంది. రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి ఎలర్జీస్ ని సూచించే విధంగా ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఔషధ సేవ తప్పనిసరి. ఇక గురువు గారి యొక్క నవమ దృష్టి రాహు మీద పడుతూ ఉంది. ఇది కొంచెం దైవభక్తిని పెంచుతున్నట్టే ఉంటుంది, మళ్ళీ నాస్తిక భావాల్ని కూడా కొంచెం పెంచుతున్నట్టుగా, మధ్య మధ్యలో కాస్త తగ్గిస్తున్నట్టుగా, ఈ విధమైన ఆలోచనల్ని పెంచే విధంగా ఉంటుంది. ఎవరైనా కానీ పరిహారాలు చేసుకోవడం, గురుగ్రహానికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, దుర్గామ్మ వారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడము, ఇలాంటివి చేస్తూ ఉన్న కారణం చేత, శనిగారికి కాస్త తైలాభిషేకం చేసుకుంటూ ఉంటున్న కారణం చేత చాలా వరకు చాలా మందికి ప్రశాంత జీవితం వస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ గురు శుక్ర బుధులు ముగ్గురు కలిసి ఉన్నారు. అయితే సున్నితమైనటువంటి స్వభావం పెరుగుతుంది, ప్రవర్తన పెరుగుతుంది. అలాగే అధికమైనటువంటి విద్య, నాలెడ్జ్ని పెంచుకోవడము, విద్య ఎక్కువగా అభ్యసించడము, ఇలాంటివన్నీ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాం. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేస్తే 5 గ్రహాల యొక్క ఉనికి అత్యద్భుతంగా ఉంది. మరి ఇంత బాగున్నప్పుడు ఇంకా ఏవైనా ఇంకా బాగుంటాయి అని ఇంకా ఏమైనా చెప్పుకోవాల్సి ఉంటుందా, లేకపోతే ఏ గ్రహాలైనా అననుకూలంగా ఉన్న ఫలితాలని చెప్పుకొని జాగ్రత్తలు పడవలసి ఉంటుందా అంటే, ముందుగా బాగున్న ఫలితాలే చెప్పుకోవాల్సి ఉంటుంది. 5 గ్రహాలు బాగున్నాయి అంటే అది మాటలైన విషయం కాదు. రాశిలోనే గురు శుక్రులు ఉన్నారు అంటే అది చాలా అద్భుతమైన కలయిక. ధనయోగాలు, కీర్తి ప్రతిష్టలు, వివాహాది శుభకార్యాలు, దైవ కార్యాలు, యజ్ఞయాగాదులు, దాన ధర్మాలు, అలాగే ఒకరికి సహాయం చేసి ఒక ఇంటిని నిలబెట్టారండి, మా ఇంట్లో దీపం పెట్టారండి, మాకొక గాడ్ ఫాదర్ గా ఉన్నారండి, ఇలాంటి మాటలు చెప్తారు కదా, అలాంటి ఆనందాన్ని ఎదుటి వాళ్ళల్లో చూడడం, ఇలాంటివన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఇక తృతీయ స్థానంలో చంద్రకేతువులు అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉన్నారు. లాభస్థానంలో కుజుడు కూడా ఇస్తున్నారు. వాహనాలని బట్టి, అలాగే కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ, రుణాలు అన్నీ
చక్కగా మీరు తీర్చగలుగుతారు. మీరు ఎవరికన్నా ఇచ్చినట్టయితే ధనము అది కూడా వసూలు చేసుకోగలుగుతారు. మాతృవర్గ రీత్యా మటుకు కొంచెం చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. విద్యార్థులు కూడా అధిక శ్రమకి లోను అవ్వాల్సి వస్తుంది. స్థిర చరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఇంకా కొద్ది రోజులకి ఫలిస్తాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకార విషయంలో మీకు అత్యద్భుతమైనటువంటి కోఆపరేషన్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నదమ్ముల్ని అనుమానించవలసిన అవసరం లేదు. మీకు ఏ సమయంలో ఫలానా సహాయం అని అడిగితే ఆ సమయంలో మీకు చక్కగా అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు దొరుకుతాయి. దీనివల్ల చాలా చాలా మనస్థిమితం చిక్కుతుంది, మనశ్శాంతి కలుగుతుంది అని కూడా తెలియచెప్పగలను. అలాగే మానసికమైనటువంటి దృఢత్వం కలుగుతుంది. అస్థిమితం ఏమన్నా ఉంటే అది తగ్గిపోతుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. వైవాహిక జీవితం బాగుంటుంది. వివాహం కుదురుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. సంతానం చాలా చాలా బాగుంటారు. ధన ఆదాయాలు బాగుంటాయి. తండ్రి గారి పరిస్థితి బాగుంటుంది. అలాగే లాభాల బాటలో ఉన్నారు మీరు అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఇక దూర ప్రాంత ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితి, మీకు మంచి పేరు వచ్చేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అనేక విధాల మీరు బాగా నిలబడతారు జీవితంలో. ఎవరైనా ఇప్పటి వరకు ఇంకా మనం నిలదొక్కుకోలేకపోయామే అనేటటువంటి అసంతృప్తి ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మంచి స్టెబిలిటీ వస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ గురువు గారి యొక్క దృష్టి పడుతున్న కారణం చేత కుటుంబ జీవితం బాగా అభివృద్ధి చెందుతుంది. సంతాన పరంగా కూడా చాలా తృప్తి కలిగి సంతానం వృద్ధిలోకి వస్తూ ఉన్నటువంటి విషయాలని చూసి మీరు చాలా చాలా ఆనందిస్తారు. ఎంతో తృప్తిగా ఉంటారు అని కూడా మరీ తెలియజేస్తూ ఉన్నాను. అయితే వీరు చేసుకోవలసినటువంటి పరిహారాలు ఏమిటి అంటే, ఈ చంద్రకేతువుల యొక్క కలయిక వల్ల ఏవైనా విభేదాలు కనిపిస్తూ ఉన్నట్టయితే అన్నదమ్ముల్లో లేదా అన్నదమ్ములతో సమానమైన వారు మీరు ప్లెయిన్ గా మీలో ఉన్న ఆలోచన చెప్పండి. ఎదుటివారు మిమ్మల్ని తప్పుగా ఆలోచించకుండా, మీ మీద తప్పుగా అభిప్రాయం ఏర్పాటు చేసుకోకుండా, మీకు ఏదన్నా ఆలోచన వచ్చినట్టయితే వారికి చక్కగా తెలియచెప్పండి. మీ మీద ఎటువంటి నిందారోపణలు లేకుండా ఎదుటివారు చక్కగా హాయిగా మీకు సహాయం చేయగలుగుతారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. చంద్రకేతువుల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, శని గారికి ఒక్కసారి స్తోత్ర పారాయణాలు చేసుకోవడము చాలా చాలా మంచిది. ఉద్యోగ జీవితంలో కూడా శారీరక కష్టం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఓర్పుతో ప్రవర్తించుకుంటూ వెళ్ళండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం.